సోదరా, దురభిమానం అత్యంత హానికరమైనది. ఇది ఆధ్యాత్మిక జీవితానికి ప్రాణాంతకమైన విషం లాంటిది. ఇది మనిషిని తన స్వార్థానికే బందీ అయ్యేలా చేసి విశాల దృక్పథానికి దూరమయ్యేలా చేస్తుంది. సంకుచిత మనస్తత్వాన్ని సృష్టిస్తుంది. దీనిని అంటిపెట్టుకుని ఉన్నవారిలో ప్రగతికి, అభివృద్ధికి అన్ని అవకాశాలు మూసుకుపోయేలా చేస్తుంది. దురభిమానం వలన ఇతరుల పట్ల ద్వేషం కలుగుతుంది. ఇది తాను అధికుడనన్న తప్పుడు భావం ప్రచ్ఛన్నంగా కలిగి ఉండడం తప్ప వేరొకటి కాదు. ఈ దుర్గుణాన్ని పెంచి పోషిస్తే మీకున్న అహంకారపు గొలుసుకు మరొక కొక్కాన్ని కలిపిన వారవుతారు. దాని ఫలితంగా మీరు సత్యానికి మరింత దూరం అవుతారు. ఆ విధంగా అనంత తత్వాన్ని సాక్షాత్కరింప చేసుకోవడం అసాధ్యమవుతుంది. మతానికి మూలాధారమైన విశ్వప్రేమ పూర్తిగా అదృశ్యమై భగవంతుడికి మానవుడికి మధ్య వారధిలా భాసిల్లవలసిన ఆ మతమే ఇప్పుడు అడ్డుగోడగా నిలిచింది. మనం చేసే సాధనల అసలు ప్రాముఖ్యతను గురించి, అంతిమ గమ్యాన్ని గురించి స్పష్టమైన అవగాహన లేకుండా ఏ ప్రత్యేక రూపానికో లేదా సాధనకో కట్టుబడి ఉన్నట్లయితే బహుశా అతిపెద్ద తప్పు చేసిన వారం అవుతాం. భగవంతుడు ఏదో ఒక మతంలోనో ప్రత్యేకించి ఓ తెగలోనో లభ్యం కాడు. ఏవో కొన్ని రూపాలకు, విధానాలకు పరిమితుడు కానే కాడు. ఆయన్ను ధర్మశాస్త్రాలలో కనుగొనడం అసాధ్యం. ఆయన్ను మన హృదయాంతరాళంలోనే శోధించాలి.